అలా ఈవినింగ్ పూట ఎప్పుడు టీ తాగినా కానీ మేము కాసేపు చెట్ల దగ్గర అయితే నించొని తాగుతామన్నమాట. ఎప్పుడు మా గార్డెన్‌లోనే నించుంటాము. ఈసారి కొంచెం బయటికొచ్చి వెనక వైపుకొస్తే ఇలా ఉందయ్యా! నీట్‌గా డెకరేట్ చేసినట్టుగా ఏదో పాదు మొత్తం అల్లుకోంది. అసలేం పాదిది అని మొత్తం చెక్ చేస్తే బీరకాయలండి. నేతి బీరకాయలు ఎంత బావున్నాయో! ఈ మధ్య ఇంటికి అమ్మ వాళ్ళొచ్చి ఉన్నారు. వాళ్ళైతే మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడైతే పాదులు కనిపించాయంట. నన్ను పిలిచి మరీ చెప్పారు. "వీడియో తీసుకుందువు రా పాప నేను కోసేస్తాను మళ్ళీను" అని. అప్పటికప్పుడు ఒక కర్ర వించి ఒక దోటి చేసి దాంతో అయితే అన్నీ కోసేసారనమాట. చూడండి ఎలా కోస్తున్నారో. వాళ్ళు అప్పుడప్పుడు తయారు చేశారనమాట ఆ దోటి గూడా. మొత్తానికి ఒక కేజీ బీరకాయల వరకు వచ్చుంటాయి. బావున్నాయి చూడ్డానికి. చాలా లేతగా ఉన్నాయి. అలాగే ఫ్రెష్‌గా గూడా ఉన్నాయన్నమాట. అన్నీ తెచ్చైతే ఇలా నా ముందు వేసేశారు. ఇంకా ఉన్నాయని మా అమ్మ ఏం చెప్తుందో చూడండి. ఆ! ఏం తీగెందుకు తెచ్చారు? గట్టి ఎలా ఉంటుంది తీగ? ఇది పువ్వు. ఈ పువ్వులో నుంచి బీరకాయ వస్తుంది. నాకు చూపియడానికి తెచ్చారా? సరే. చూసారా హౌ ఇన్నోసెంట్ కదా! సరే అని చెప్పి కోసి చూస్తే చేదు కాయలు. మీకెప్పుడైనా ఇలా జరిగిందా?